ఆయన అందరికి ఈ రోజు అయితే మనకి 90 కేజీల టోనా ఫిష్ ఆర్డర్ అయితే వచ్చింది. అప్పుడే మన బోర్డు వేట నుంచి వచ్చింది. మన బోర్డు నుండి 90 కేజీల టోనా ఫిష్ అయితే తీసాను. ఈ 90 కేజీలు కూడా ఒక్క చేప అయితే కాదు, 2 చేపలు అయితే తీసుకున్నాం. కన్నింగ్ మాస్టర్ అంటున్నాను, నాని ఏంటి చేప అంత చాలా ఫ్రెష్ గా ఉంది అంటున్నారు. నేను చెప్పాను కస్టమర్లకు ఎప్పుడు చాలా తాజా చేపలు పంపిస్తామని చెప్పాను. అయితే ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ నాకు కాల్ చేసి, నాని ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా, సో ఫంక్షన్ కి ఏ ఫిష్ అయితే బాగుంటుంది అని అడిగాడు. నేనైతే మంచి సజెషన్ ఇచ్చాను. టోనా ఫిష్ తీసుకున్నా చాలా బెటర్ అది. ఎందుకంటే ఫంక్షన్ అంటున్నా కదా, 100 కేజీల చేప తీసుకుంటే 1200 నుంచి 1300 మందికి వస్తుంది అని చెప్పాను. అయితే వాళ్ళేంటంటే కొంచెం పెద్ద సైజు ముక్కలు కోసుకున్నాని, ఎందుకంటే మేము అక్కడ సైజు తగ్గట్టు కట్ చేసుకుని ఫ్రై చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా ఒక్కొక్క ముక్క ½ కేజీ వచ్చినట్టుగా కట్ చేస్తాం. అలాగే హెడ్ కూడా బాగా కట్ చేసి పంపించాం. హెడ్ తో పులుసు కూడా పెట్టమని చెప్పాం. సూపర్ గా మంచిగా టేస్ట్ ఉంటుంది కూడా చెప్పాం. అలాగే మీకు కూడా ఎనీ సీ ఫుడ్ కావాలన్నా సరే మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కింద స్క్రీన్ మీద మన నెంబర్లు అయితే ఉన్నాయి. మనం గివ్ అవే ఇచ్చి చాలా రోజులైంది, మళ్ళీ గివ్ అవే స్టార్ట్ చేసాం. మన కస్టమర్ల కోసం చిన్న క్వశ్చన్, మహాభారతంలో కుంతీదేవికి ఎంతమంది పిల్లలు? తన మొదటి సంతానం పేరు కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ కి ఎవరికైతే ఎక్కువ లైక్లు వస్తాయి వాళ్ళకి గివ్ అవే. వీడియో అందరికి షేర్ చేయండి. ఉంటా. జై